నల్లగొండ జిల్లా చింతలపల్లిలోని వీటీ నగర్లో 4వ తరగతి చదివే చిన్నారితో ఓ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు, గ్రామస్తులు టీచర్ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయుడు ఇలా ప్రవర్తించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా వీటీ నగర్లో ఒక కీచక టీచర్ పర్వం బయటపడింది. 4వ తరగతి చిన్నారిపై టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు అలాగే గ్రామస్తులు కూడా టీచర్కి దేహశుద్ధి చేశారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వీటీ నగర్ లో అయితే జరిగిన ఈ ఘటన అత్యంత విచారకరణమని చెప్పుకోవచ్చు. అలాగే విద్యా బుద్ధులు నేర్పించే పిల్లలకు రక్షణగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే ఇలాంటి అమానుష ఒడిగట్టడం అయితే సమాజానికి పెద్ద చెప్పగొట్టుగా అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే 4వ తరగతి చదువుతున్న చిన్నారిపై అయితే అసందర్భంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిపై తీరుపై అయితే స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు మరియు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసినట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు మరియు పట్టించుకొని వీళ్ళ మీద పోక్సో యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి పోక్సో యాక్ట్ కేసులు కూడా పెట్టాలని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. అంటే పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల పట్ల ఆ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులతో పలుమార్లు మొరాయించి చెప్పుకున్నారు. అయితే ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్న తర్వాత ఉపాధ్యాయుడు చేసే పనులన్నీ కూడా గమనించి ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ నుండి ఉపాధ్యాయుడు పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే గ్రామస్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అలా చేసిన ఉపాధ్యాయునిపై అయితే ఖచ్చితంగా పోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడికి తగిన శిక్ష వేయాలని చెప్పేసి గ్రామానికి సంబంధించిన విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. వెంటనే ఈ ఘటన ఏదైతే జరిగిందో ఘటన జరగగానే వెంటనే ఉపాధ్యాయుడు స్కూల్ నుండి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. గ్రామస్తులు కూడా ఇలాంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరికి తగిన బుద్ధి చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. అయితే విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల పట్ల పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఎవరైతే ఉంటారో ఉపాధ్యాయుని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.